ప్రియవ్రతుడు తన రథమార్గాలు సప్తద్వీపాలకు సాగరాలుగా చేశాడు. సూర్యునకు తాను ప్రతిసూర్యుడయ్యాడు. నదులు, కొండలు, వనాలు సరిహద్దులుగా నిర్ణయించాడు. జీవరాశులకు తృప్తి కలిగించాడు. ద్వీపాలకు హద్దులు కల్పించాడు. పాతాళ స్వర్గాది సుఖాలు నరకంతో సమానంగా భావించి విరక్తి చెందాడు. సదా భగవంతుని ధ్యానిస్తూ నిర్మల మనస్సుతో హరిభక్తి ప్రియుడైన ప్రియవ్రతుని చరిత్ర ఈశ్వరుడు తప్ప ఇతరులకు తెలియరాదు. అతని మహిమలు ఇప్పటికీ ప్రశంసిస్తారు అని శుకుడు ఇంకా ఇలా అన్నాడు. హరిసేవనా ప్రియవ్రతుడరయగ కైవల్య పదవినందుటయరుదే ధరచండాలుండైనను హరినామస్మరణ జెందు నవ్యయ పదమున్. హరిసేవతో ప్రియవ్రతుడు కైవల్యం పొందటం ఆశ్చర్యం కాదు. హరినామ స్మరణతో చండాలుడైన భూమిపై అక్షయమైన మోక్షం పొందగలడు. జై శ్రీకృష్ణ.